వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనం కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి డిస్కస్ చేద్దాం. ఈ పథకాలకి 2025-26 బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. ఇలా నిధులను పొంది అమలవుతున్నటువంటి పథకాలు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇందులో మనకి పాత పథకాలతో పాటు కొత్త పథకాలు అనేవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్స్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. సో దీనికోసం మీరు ఇలాంటి కాంటెంట్ కోసం వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, ఈఓ సిడిపిఓ, అలాగే గ్రామ పాలన అధికారికి సంబంధించి ఐకాన్ ఇండియా ఈ జూన్ నుంచి లైవ్ క్లాసెస్ని మీకు అందించడం జరుగుతోంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. అయితే మనం ఈ వీడియో ద్వారా కేంద్ర పథకాలను గురించి డిస్కస్ చేద్దాం. ఈ కేంద్ర పథకాలకి సంబంధించినటువంటి అంశం అనేది 2025-26 బేస్డ్గా మనం మాట్లాడుతూ ఉన్నాం. 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అనేవి జరిగాయి. ఇవి గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఈ రూరల్ డెవలప్మెంట్ కోసం జరిగినటువంటి గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పథకాలను గురించి అడిగినప్పుడు మనం మాట్లాడే అంశం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది. అయితే 2025-26కి సంబంధించి మొత్తం ఎంత బడ్జెట్ని కేటాయించడం జరిగింది గ్రామీణ అభివృద్ధి పథకాలకు అంటే 1,88,754.53 కోట్ల రూపాయల బడ్జెట్ని రూరల్ డెవలప్మెంట్ కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నాము అని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇది బడ్జెట్లో. అయితే ఇక్కడ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం గ్రామీణ అభివృద్ధికి సంబంధించింది, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది. కాబట్టి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీని ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు సెంట్రల్లో, దీనికి క్యాబినెట్ మినిస్టర్గా ఎవరున్నారు అని అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. ఈ పేరుని గుర్తుంచుకోవాలి. ఈయన మనకి గ్రామీణ అభివృద్ధి మంత్రిగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి మంత్రి, క్యాబినెట్ మంత్రి. సో ఇప్పుడు ఈ పెట్టినటువంటి బడ్జెట్ కేటాయింపుల ద్వారా గ్రామాలకి సంబంధించి మొత్తం ఇక్కడ 2.68 లక్షలకు సంబంధించిన గ్రామ పంచాయతీలకి, అలాగే 6.65 లక్షల గ్రామాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇలా ఈ బడ్జెట్ కేటాయింపులు అనేవి 2025-26కి సంబంధించి కొనసాగుతా ఉన్నాయి. మరి ఏ పథకాలకి బడ్జెట్ని కేటాయిస్తా ఉన్నారు అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం.